ఈ వీడియోలో మీరు చూస్తున్న కబోర్డ్ వర్క్ ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చరింగ్ రెడీమేడ్ వర్క్ చేయడం జరిగిందండి. ఈ వర్క్ ఇంకా ప్రాసెస్లో ఉంది. ఇంకా హ్యాండిల్స్ అయితే ఫిట్ చేయాలి. ఓన్లీ 1 బెడ్రూమ్ అయితే ఇంకా మేము తయారు చేయడం జరిగింది. ఈ వర్క్ అనేది ఫ్యాక్టరీ రెడీమేడ్ వర్క్. ఓన్లీ 3 BHK అయినా 2 BHK అయినా సరే ఓన్లీ 1 వీక్లో మనకి ఫ్లాట్ అనేది రెడీ చేసి ఇవ్వగలమండి. టోటల్గా ఈ మెటీరియల్ అంతా కూడా మనకి మిషనరీ మీద రెడీ అయ్యి రావడం జరుగుతుంది. ఈ రెడీమేడ్ వర్క్ గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలనుకునేవారు మా ఛానల్ని ఫస్ట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా లామినేట్స్ పైన కవర్ అయితే రిమూవ్ చేయాలండి. ఇంకా ఇక్కడ ఫైనల్ కోటింగ్ అనేది మా వర్క్ అయిన తర్వాత పెయింటింగ్ వర్క్ ఫైనల్ కోటింగ్ అనేది వేయడం జరుగుతుంది. ఆ పెయింటింగ్స్ అయిన తర్వాత కవర్స్ అనేవి రిమూవ్ చేయడం జరుగుతుందండి. హాయ్ గైస్, దిస్ ఇస్ రాజు. మీరు చూస్తున్నారు తెలుగు హౌస్ ఇన్ఫో ఛానల్. టుడే ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే పాయింట్ ఏంటంటే, ఈరోజే మనం 3 BHK ఫ్లాట్ అయితే రెడీ చేయడం జరిగిందండి. ఈ వర్క్ అంతా కూడా మనకి ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చరింగ్ రెడీమేడ్ వర్క్ అయితే చేయడం జరుగుతుంది. ఈ వర్క్ ఒకసారి చూసేద్దాం, పూర్తిగా డీటెయిల్స్ అయితే తెలుసుకుంది వర్క్ గురించి. ఇక్కడ 3 స్లైడింగ్ డోర్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ ఈ లాఫ్ట్లో 5 లిఫ్ట్ షట్టర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి హైడ్రాలిక్ పంప్స్ అయితే ఫిట్ చేయడం జరుగుతుంది లిఫ్ట్అప్కి. ఇక్కడ 3 స్లైడింగ్ డోర్స్ ఇచ్చామండి. ఇవంతా కూడా మనకి సాఫ్ట్ క్లోజ్ ఛానల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. మెకానిజం అనేది మన డోర్ అనేది ఈ విధంగా చివరికి వచ్చేటప్పుడు ఇలా వదిలినట్లయితే మనకి డోర్ అనేది సాఫ్ట్గా క్లోజ్ అవ్వడం జరుగుతుంది. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, సౌండ్ అనేది రాకుండా మనకి డోర్ అనేది స్టక్ అయ్యి మనకి నీట్గా సాఫ్ట్గా డోర్ అనేది క్లోజ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈ సెంటర్లో ఈ డిజైన్ అనేది 320 ఇచ్చామండి. 13 inches to 14 inches అయితే మనకి ఈ పీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా సెంటర్ చేసామండి. ఈ డిజైన్ అనేది సెంటర్ చేయడం జరిగింది. ఈ 3 డోర్స్కి కూడా ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది. ఇదంతా కూడా మనకి ఫ్యాక్టరీలో మిషనరీ మీద ఈ మెటీరియల్ అంతా కూడా రెడీ అయ్యి రావడం జరుగుతుందండి. మనకి ఇప్పుడు ఇన్సైడ్ చూస్తున్నారు కదా, ఈ ఫ్రేమ్స్ అనేవి మనకి వాల్కి టచ్ అయ్యేది కూడా మనకి బోత్ సైడ్ అనేది ప్రతి చిన్న పీస్ అయినా సరే మనకి ప్రతిది కూడా బోత్ సైడ్ లామినేట్ అయితే రావడం జరుగుతుంది. ప్రతి ఎడ్జ్ అనేది మనకి PVC ఎడ్జ్ బీడింగ్ వస్తుందండి. ఇప్పుడు ఇక్కడ ఈ సెల్ఫ్ చూడండి, ఇది ఫ్యాబ్రిక్ సెల్ఫ్ మాట. ఎటువైపు చూసినా మనకి ఎక్కడ కూడా మనకి వుడ్ అనేది కనిపించదు. బోత్ సైడ్ కూడా లామినేట్ వస్తుంది. ఎవ్రీ ఎడ్జ్ కూడా మనకి PVC ఎడ్జ్ బీడింగ్ అయితే రావడం జరుగుతుందండి. ఈ రెడీమేడ్ వర్క్ అనేది చేయించుకోవడం వల్ల హ్యాండ్మేడ్ వర్క్ అంటే ఈ రెడీమేడ్ వర్క్ అనేది 100% అయితే మనకి చెదల విషయంలో కానీ దేనికైనా సరే వర్క్ అనేది ఈ ఫినిషింగ్ విషయంలో వర్క్ అనేది త్వరగా కంప్లీట్ అవ్వడంలో కూడా మనకి హ్యాండ్మేడ్ కంటే మాత్రం చాలా బెటర్ అని చెప్పొచ్చు అండి. అదే హ్యాండ్మేడ్ అనుకోండి, మినిమం ఒక 3 BHK ఫ్లాట్ చేయడానికి ఒక 30 to 45 days అయితే పడుతుంది. ఈ ఫ్యాక్టరీ రెడీమేడ్ వర్క్ చేయించుకున్నట్లయితే ఓన్లీ 3 BHK ఫ్లాట్ 1 వీక్లో మేము రెడీ చేసి ఇవ్వగలమండి. ఓన్లీ 1 బెడ్రూమ్ 1 డేలో అయితే కంప్లీట్ అవుతుంది. మనకి ఒక డ్రావర్స్ ఏమైనా వచ్చినా సరే ప్రతిదీ కూడా సాఫ్ట్ క్లోజ్ యూజ్ చేయడం జరుగుతుందండి. ప్రతి ఎవ్రీ ఎడ్జ్ కూడా మనకి PVC ఎడ్జ్ బీడింగ్ అనేది ప్రిఫర్ చేయడం జరుగుతుంది. దాని కారణంగా త్వరగా ఈ కబోర్డ్స్ అనేవి త్వరగా పాడయ్యే అవకాశం ఉండదండి. ఈ ఫ్లాట్కి ఈ టోటల్గా ఈ 3 BHK ఫ్లాట్కి మేము యూజ్ చేసిన మెటీరియల్ అండి HDHMR బోర్డ్ అయితే యూజ్ చేసాము, లామినేట్ యూజ్ చేసాము. కిచెన్ విషయానికి వచ్చినట్లయితే అక్రిలిక్ ల్యామ్ అయితే యూజ్ చేసాము. ఇంకా ఈరోజే స్టార్ట్ చేసామండి వర్క్ అనేది. వర్క్ పూర్తి అయిన తర్వాత ఈ ఫ్లాట్కి సంబంధించి పూర్తి వీడియో అయితే పెట్టడానికి ట్రై చేస్తాను. ఆల్రెడీ దీనికి ముందు ఒక సైట్ అయితే కంప్లీట్ అయ్యిందని ఇంకా వీడియో అనేది నేను రికార్డ్ చేయడానికి అయితే అవ్వలేదు. 3 BHK ఫ్లాట్ అది చాలా ఎక్సలెంట్గా రావడం జరిగింది వర్క్ అనేది. ఆ వీడియో కూడా మీరు చూడాలనుకుంటే ఫస్ట్ మన ఛానల్కి కొత్తగా చూస్తున్నట్లయితే ఫస్ట్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆల్ అనే ఆప్షన్ ట్యాప్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీరు ఇన్ఫర్మేషన్ పొందడానికి అయితే అవకాశం ఉంటుంది. మరింత ఇన్ఫర్మేషన్ కోసం తెలుగు హౌస్ ఇన్ఫో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.